యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్ సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అంటే 2024 ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది. ఇండియా ఈ సంవత్సరం అంతర్జాతీయంగా అనేక ఫోరంకి సంబంధించి లీడర్షిప్ రోల్ ప్లే చేస్తోంది. G20 చాలా ముఖ్యమైనది. దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీనికి కూడా ఇండియా ఈ సంవత్సరం అధ్యక్షత వహిస్తూ ఆ సమ్మిట్ని ఇండియాలో హోస్ట్ చేస్తుందన్నమాట. అసలు ఎస్సీఓ కథ ఏంటో ముందు చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 1996లో షాంఘై 5గా స్టార్ట్ అయింది. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్. తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ ఒకటి యాడ్ అయిందనమాట. దాంతో దాని పేరును షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇప్పుడు 2017 వచ్చిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ కూడా దానిలో జాయిన్ అయ్యాయి. ప్రస్తుతానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 మంది దేశాలు సభ్య దేశాలుగా ఉన్నారు. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ 8 దేశాలు అన్నమాట. ఇవి షాంఘై సభ్య దేశాలు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇంకో విశేషం ఏంటంటే దానిలో ఒక సబ్ గ్రూప్ ఒకటి ఉంది. దాని పేరే రాట్స్ అనమాట. RATS, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది షాంఘై పరిధిలో పనిచేస్తుంది. బేసికల్గా ఎస్సీఓ ఏర్పాటైనప్పుడు అదొక సెక్యూరిటీ ఆర్గనైజేషన్. స్లోగా దాని యొక్క డైమెన్షన్స్ను పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అది పొలిటికల్, మల్టీలేటరల్, ఎకనమిక్ అన్ని ఆస్పెక్ట్స్ని చూస్తుంది అనమాట. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మేజర్ డామినేటింగ్ కంట్రీస్ చైనా, రష్యా. చైనా అండ్ రష్యా దానిలో చాలా డామినేటింగ్. హెడ్ క్వార్టర్స్ చైనా ఉన్నాయి, మీ అందరికి తెలుసు. అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి భారతదేశం మెంబర్ అయిన తర్వాత ఇండియా హోస్ట్ చేయడం అనేది ఈ సంవత్సరం విశేషం. జూలైలో లీడర్స్ అందరు రాబోతున్నారనమాట. దానికి ముందుగా ప్రిఫిక్స్ లాగా ముందు దానికి ఎలా సమాయత్తం దానికి సంబంధించి రకరకాల సదస్సులు జరుగుతుంటాయి. దానిలో భాగంగా నిన్న ఈరోజు అంటే మే 4వ తారీఖు 5వ తారీఖు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీట్ జరిగింది గోవాలో. ఈ ఫారెన్ మినిస్టర్స్ మీట్లో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 12 ఇయర్స్ గ్యాప్ తర్వాత పాకిస్తాన్ సంబంధించిన ఫారెన్ మినిస్టర్ కూడా భారతదేశానికి మన సాయిల్కి రావడం జరిగింది. అంటే భారత్ భూభాగంలోకి పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చారనమాట. బిలావల్ భుట్టో మీ అందరికి తెలుసు, ఆయన రావడం జరిగింది ఈసారి పాక్ ఫారెన్ మినిస్టర్ హోదాలో. అయితే ఆయన ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు, నేను వచ్చింది ఎస్సీఓ మీట్కి, ఎస్సీఓ మెంబర్స్ అందరినీ కలవడానికి, ఎస్సీఓ ఫారెన్ మినిస్టర్ని కలవడానికి, ఎందుకంటే పాకిస్తాన్ ఎస్సీఓ చాట్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అయితే ఈ సమ్మిట్లో మన మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు టెర్రరిజం, ముఖ్యంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం సపోర్ట్ దేశాలు ఆపాలని చెప్పి ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సంబంధించి ఒక చొరక వేసినట్టు చేశారు. దాంతో బిలావల్ మాత్రం ఇది టెర్రరిజం అనేది డిప్లొమాటిక్ టూల్ లాగా, ఒక డిప్లొమాటిక్ వర్డ్ లాగా, డిప్లొమాటిక్ స్కోర్ కోసం వాడుకోవద్దు అని చెప్తూనే టెర్రరిజం రూపాపాలంటే దేశాలన్నీ కలెక్టివ్గా పనిచేయాలి, సమిష్టిగా పనిచేయాలి అనటం జరిగిందనమాట. దాంతోపాటు ఇక్కడ గమనిస్తే ఎస్సీఓ ఫారెన్ మినిస్టర్స్ మీట్లో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. దాన్ని తెలుసుకునే ముందు 2023 ఇండియా హోస్ట్ చేసిన ఎస్సీఓ సమ్మిట్ జూలైలో ఢిల్లీలో జరగబోతుంది, లీడర్ సమ్మిట్ ఫైనల్గా. దాని యొక్క థీమ్ సెక్యూర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనమాట. దాని థీమ్ బేసికల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాం. ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ లాగా ఎస్టాబ్లిష్ అయింది 2001లో, షాంఘై 5గా 1996లో. ఇది బేసికల్గా షాంఘై చైనాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. కమింగ్ బ్యాక్ దీనికి సంబంధించి ఈ మధ్య జరుగుతున్న అంటే ఓవరాల్గా అసలు ఏం జరిగింది ఈ సమ్మిట్లో అనేది మనం చూస్తే కనుక ఫారెన్ మినిస్టర్ సమ్మిట్లో సెక్యూర్ ఎస్సీఓ అనేది బేసిక్గా దీని థీము. ఆ థీమ్ ప్రకారమే జరుగుతుంది. దానికి సంబంధించి టెర్రరిజం, సపరేటిజం వీటన్నిటికి సంబంధించిన డిస్కషన్స్, టెక్నాలజీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన సెక్యూరిటీ అవన్నీ చర్చలు పక్కన పెడితే ఇండియా ఒక విషయం మీద బాగా ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. అదే 2017లో పాకిస్తాన్ ఇండియా దీని ఎస్సీఓలో సభ్యత్వం చేసిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత
ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎస్సీఓలో మెయిన్ లాంగ్వేజ్గా చేయాలని చెప్పి ఇండియా కోరుకుంటుంది. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు కూడా మ్యాండరిన్ తర్వాత రష్యనే డామినేటెడ్ లాంగ్వేజెస్ అనమాట. మీ అందరికి తెలుసు, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అన్నిట్లో రష్యన్ లాంగ్వేజ్ చాలా పాపులర్. కాకపోతే ఇండియన్స్కి అంతగా రష్యన్ రాదు, మన లాంగ్వేజ్ అనేది బేసికల్గా ఇంగ్లీష్ మీద పెట్టాలని చెప్పి ఇండియా కోరుకుంటుంది అనమాట. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఇండియా స్ట్రాంగ్గా విష్ చేస్తుంది. రెండోది ట్రేడ్ సంబంధించి. ట్రేడ్ అంటే ఇక్కడ ఒక కరెన్సీ అంటే ఈ కామన్ కరెన్సీ గురించి కాకుండా ఇప్పుడు వార్ జరుగుతుంది, రష్యా పైన చాలా ఆంక్షలు ఉన్నాయి. సో మ్యూచువల్గా ఇక్కడ ఒకళ్ళ దగ్గర ఉన్న ఒక కరెన్సీ అంటే ఇక్కడున్న కరెన్సీస్తోనే ట్రేడ్ చేసుకునే విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకురావాలి. అంటే కామన్ కరెన్సీ విధానం కాదు, యూరోలో కామన్ కరెన్సీ విధానం కాకపోయినా ఒకళ్ళ కరెన్సీని ఇంకొక యాక్సెప్ట్ చేసే విధానం కానీ, లేదా లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ సంబంధించిన విషయాలు కానీ కొత్త నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇండియా కోరుకుంటుంది అనమాట. ముఖ్యంగా స్టెప్పింగ్ అప్ ఎకనమిక్ కోఆపరేషన్ ఇంక్లూడింగ్ నేషనల్ కరెన్సీ పేమెంట్స్ ఫర్ మ్యూచువల్ ట్రేడ్ అనమాట. ఇది కూడా మేజర్గా దీనిలో వస్తుంది. తర్వాత టెర్రరిజం అనే అంశం మీద ఇండియా ఎక్కువ స్ట్రెస్ చేద్దామన్నా సరే దానికి సపరేట్ గ్రూప్ ఉంది కదా, ర్యాట్స్ అని చెప్పి కూడా కొన్ని మెంబర్ కంట్రీస్ అంటున్నాయి. దాంతోపాటు ఇరాన్, బెలారస్ షాంఘైలో మెంబర్స్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాయి అనమాట. ఇరాన్ దేశము, బెలారస్ దేశము. ఆ ప్రాసెస్ కూడా ఈసారి కొంచెం దాన్ని ముందుకు జరపనున్నారంటే ఇరాన్ అండ్ బెలారస్ సభ్యత్వ దేశాలుగా వెళ్ళే ప్రాసెస్ కూడా దాన్ని పుష్ చేయనున్నారంటే ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ నాకు తెలిసి జూలైలో అది ఫైనలైజ్ కూడా అయిపోతుంది అనమాట. తర్వాత ఎస్సీఓలో కొత్తగా 4 దేశాలు డైలాగ్ పార్ట్నర్స్గా రాబోతున్నాయంట. కువైట్, యుఏఈ, మయన్మార్ అండ్ మాల్దీవ్స్. 4 న్యూ కంట్రీస్ ఇంటూ డైలాగ్ పార్ట్నర్స్. కువైట్ ఒకటి, యుఏఈ, మయన్మార్, మాల్దీవ్స్. తర్వాత ఇంగ్లీష్ యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇండియా కోరుకుంటుంది, పాకిస్తాన్ కూడా కోరుకుంటుందని మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఈ మొత్తం ఫారెన్ మినిస్టర్స్ మీట్లో ఎటువంటి జాయింట్ అగ్రిమెంట్ సైన్ చేయలేదు, కానీ రేపు రాబోయే లీడర్షిప్ సమ్మిట్లో చర్చించాల్సిన 15 అంశాలని లిస్ట్ అవుట్ చేశారంట. 15 ఇంపార్టెంట్ ఐటమ్స్ని లిస్ట్ అవుట్ చేశారు. దానిలో మ్యూచువల్ ట్రేడ్, నేషనల్ కరెన్సీస్ సంబంధించిన అంశాలు, తర్వాత సెక్యూరిటీ అంశాలు, ఇటువంటి రకరకాల అంశాలని వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి లీడర్షిప్ సమ్మిట్లో ఎజెండాని కూడా ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు చర్చించి దాన్ని ఒక షార్ట్ లిస్ట్ చేశారంట. ఓవరాల్గా ఇది జరిగింది. సో మొత్తం ఈ సమ్మిట్లో విశేషం ఏంటంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ టెర్రరిజంను ప్రోత్సహించే విషయంలో, టెర్రరిజం ఫండింగ్ విషయంలో ఇండియా పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చెప్పింది, పాకిస్తాన్ని వార్న్ చేసినట్టు అయింది. దాంతోపాటు బిలావల్ భుట్టో ఇండియాకి రావటం, ఇండియా ఆయన బైలేటరల్ మన వైపు నుంచి కానీ వాళ్ళ వైపు నుంచి కానీ బైలేటరల్గా ద్వైపాక్షికంగా ఒకరికొకళ్ళు బైలేటరల్ సమ్మిట్ జరుపుకోవడానికి కూడా ఇష్టపడట్లేదంట. బట్ దీంతోపాటు చైనా ఫారెన్ మినిస్టర్, రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్నారు. వీళ్ళతో మాత్రం మనం బైలేటరల్ సమ్మిట్ జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. లీడర్షిప్ సమ్మిట్లో పాకిస్తాన్ నుంచి లీడర్ వస్తారో లేదో. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో బాగా ట్రెండింగ్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. జిఎస్తో కంబైన్డ్గా 50% ఆఫ్ ద సిలబస్ మనం పిఎస్ఐఆర్ని చదువుకోవచ్చు అనమాట. పిఎస్ఐఆర్ అనేది నా దృష్టిలో ఒక రిలవెంట్ ఆప్షనల్ నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఆ తర్వాత కూడా నాకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2016 ఎగ్జామ్లో 329 అవుట్ ఆఫ్ 500 వచ్చాయి. వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అనమాట. అండ్ పిఎస్ఐఆర్ సంబంధించి చాలా విషయాలు మనకి జీవితంలో కూడా ఉపయోగపడతాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ తర్వాత కూడా